అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. నేనైతే హ్యాండ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపించే విధంగా 1½ ఇంచ్ అయితే పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. 2 సైడ్స్ నేను డ్రా చేశాను. మిడిల్‌లో ఆ లైన్ పైనే 1½ ఇంచ్, 1½ ఇంచ్ అంటే 1½ ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకోండి. మనకు అలా ఎన్నొస్తే అన్నీ 1½ ఇంచులకు మార్కింగ్ అయితే చేసేసుకోండి. చూడండి ఈ విధంగా. నీట్‌గా అన్నిటికి మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా. కార్నర్ వరకు చేసేసుకున్న తర్వాత ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మనం ఏదైతే లైన్ పెట్టుకున్నాం కదా పైన, ఆ లైన్ వరకు నేను చూపించే విధంగా కట్ చేసేసుకోండి. కొంచెం స్లోగానే కట్ చేయాలండి. మనం ఫాస్ట్‌గా కట్ చేసుకున్నాం అనుకోండి పైన కట్ అయ్యే అవకాశం ఉంది. మిడిల్‌లో కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఓపెన్ చేసేసుకోండి. చూడండి ఇలా. చూడండి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలా బావుంటుంది హ్యాండ్ డిజైన్ అయితే సింపుల్‌గా అయిపోతుంది మనకు. ఇలా కట్ చేసుకున్నది ఆపోజిట్‌లో ఫోల్డ్ చేసుకోండి. నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా. చూడండి మనకు ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చేస్తున్నాయి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దాని పైన నుంచి నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నింటికి. మనం ఎన్నైతే కట్ చేసుకున్నామో అన్నింటిని అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. 1 బై 1 ఫోల్డ్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా అన్నిటిని స్టిచ్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి దీనికి ఆపోజిట్‌లో చూడండి నేను ఆల్రెడీ కొన్ని పీసులు కుట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్క్వేర్ పీస్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకొని దాని పైనుంచి స్టిచ్ వేసుకొని అదొచ్చేసి 2x2 తీసుకున్నానండి. 2 ఇంచులు ఉందది. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకొని మనం ఏదైతే ముందుగా హ్యాండ్ పైన కుట్టుకున్నామో వాటి రెండిటికి మధ్యలో ఉండేలాగా పెట్టి స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఈ విధంగా. నేను చూపించే విధంగా నీట్‌గా స్టిచ్ వేసేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా మనం బ్యూటిఫుల్‌గా హ్యాండ్ డిజైన్స్ అయితే చాలా బావుంటదండి. బ్లౌజెస్‌కి అయితే సూపర్‌గా ఉంటది ఫుల్ హ్యాండ్స్‌కి. చూడండి ఇలా అన్నిటిని పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి నీట్‌గా. చూడండి అన్నిటికి స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి మనకు లైనింగ్ క్లాత్ ఉంటే మాత్రం వాటి పైన నుంచి లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. లేదు అనుకోండి నేను చూపించే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి మనకు రైట్ సైడ్ తిప్పుకున్నప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్ డిజైన్ అనేటిది. మనకు ఒకటి గ్రీన్ ఉంటుంది, ఒకటి బ్లూ ఉంటుంది. అంటే ఆపోజిట్ కలర్ శారీ కలరు బ్లౌజ్ ఏ కలర్ ఉందో దానికి ఆపోజిట్ శారీలోనిది ఏదైనా ఒక కలర్ తీసుకొని పెట్టుకున్నామనుకోండి ఈ విధంగా నీట్‌గా హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఫోల్డ్ చేసుకున్నాక కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో డిజైన్ అయితే. ఇక్కడ ఉన్న పీస్ అయితే కట్ చేసేసుకోండి. మన కుట్టులోకి వెళ్ళిపోతుందది. చూడండి చాలా బావుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరువవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.